Hello, namaste. So, welcome to ABSC classes. సో ప్రీవియస్ సెషన్కి కంటిన్యూషన్ అండి. సడన్గా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. మీకు ఏ ఇంటిమేషన్ లేకుండా ఆపేసాను. సో సారీ ఫర్ దాట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్నటి సెషన్లో మనం ఆల్రెడీ 3 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఏంటనేది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి చూడండి, క్వశ్చన్ ఒక్కసారి చదవండి. ఇది కొద్ది చిన్న ట్రికీ మోడల్. Mobile can be purchased 1500, but the same mobile can also be purchased. అంటే ఇదొక ప్రాసెస్, కొనడానికి ఇంకొక ప్రాసెస్ ఏంటి, 350 డౌన్ పేమెంట్ కట్టేయాలి అండ్ రెస్ట్ కెన్ బి పెయిడ్. రెస్ట్ అంటే మిగతా ఈ 1500లో నుంచి ఈ 350 తీసేయక, అంటే డౌన్ పేమెంట్ కట్టేసిన దాన్నే కదా, తర్వాతే కదా మిగతా మనం ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి. 3 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంట, ఒక్కొక్కటి 400 చొప్పున. అంటే ఎంత పే చేస్తున్నాడు, 1200 పే చేశాడు. ఓకే, అది ఫైండ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఓకే, మొబైల్ కొనడానికి డైరెక్ట్ 1500 కట్టిస్తే ఏ గొడవ లేదు. లేదు నీ దగ్గర 350 ఉన్నాయా, 350 కట్టు, మిగతా దాన్ని 3 ఇన్స్టాల్మెంట్స్ కింద పే చేయం. దీస్ ఆర్ ద 2 స్కీమ్స్ విచ్ ఆర్ ఆఫర్డ్ బై ఎ మొబైల్ షాప్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఎంత పే చేస్తున్నాం ఇన్స్టాల్మెంట్స్ ద్వారా, 1200 పే చేస్తున్నాం. కానీ ఇక్కడ డౌన్ పేమెంట్ పే చేసిన తర్వాత మనం ఇంకా ఎంత పే చేయాలి, 1500లో నుంచి 350 తీసేస్తే మనకి ఎంత పే చేయాలి, 1150 కదా మనం ఇంకా పే చేయాల్సింది. కానీ వాడు మన దగ్గర నుంచి 1200 తీసుకున్నాడు. అంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నట్టు, మనం 50 రూపీస్ అనేది మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టాక మనం ఎంత పే చేయాలి, 1150 కదా. 1150 ఇదేంటి, మంత్లీ ఇన్స్టాల్మెంట్సా, 3 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనమాట. సో R/100 బై 12 వేసుకోవాలి, ఎందుకంటే ఇది మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కనుక. ప్లస్ నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఆల్రెడీ ఒక 400 తీసేశాడు. తీసేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయింది, 750 కదా. 1150లోంచి 400 తీసేయండి, 750 మీద ఇంట్రెస్ట్ పే చేయండి, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టండి. బై 12 ప్లస్ ఇంకా ఇక్కడ ఒక 400 పే చేస్తున్నాడు కదా ఈ స్టెప్లో, 400 తీసేస్తే ఎంత అవుతుంది, 350. 350 మీద అగైన్ ఇంకా R% బై 12 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్టే కదా. ఇక్కడ ఏంటి, ఓన్లీ ఇంట్రెస్ట్ ఒకటే కడుతున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఇది, ఇంట్రెస్ట్ ఒక్కటే పే చేస్తున్నాం. సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఈ మూడిట్ల మీద కలిపి 50 అనేది ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఏం కామన్ తీస్తాను, R/12 ఇంటూ 100 అనేది కామన్ తీసేసాను. సో 1150, ఇక్కడేమో 750, ఇక్కడ ఒక 350 ఉంది, ఆ మూడిట్లి కలిపేశాను. సో 5, 12, 1250 వచ్చిందనమాట. 1250 కాదు, 2250. 2250 ఇంటూ, మనకి ఇక్కడ ఏం మిగిలింది, ఇదే కదా, R/100 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్. ఈ స్టెప్ నుంచే ఇదంతా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు యాజ్ కాస్ట్ R ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఈ జీరోకి పోయింది. ఇప్పుడు 5 చేత అంటే ఎంత టైమ్స్ పోతుంది, 25 2s are 25 9s are. ఓకే, 3 4s are 3 3s are. సో ఇప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఇక్కడ ఒక 40 ఇంటూ 2 80 బై 3 ఎంత వస్తుంది మనకి, 26 టైమ్స్ అయితే 60 78, ఇంకా 2/3 మిగులుతుంది. దిస్ ఈస్ ద రేట్ ఆఫ్ పర్సెంటేజ్. చూడండి ఒకసారి, ఇక్కడ యాక్చువల్గా 2/3 అది మీకు పడలేదు.
కనబడలేదు అంతే. ఇది ఆన్సర్. అర్థమైందా లేదా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నేనేం చేస్తున్నాను. మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ కనుక బై 12 అనేది కామన్. ఓకే. యాక్చువల్‌గా 300 డౌన్ పేమెంట్ పే చేసి 350 డౌన్ పేమెంట్ చేసేసినాక మనం ఎంత పే చేయాలి? 1150 పే చేయాలి. 1150 ఇంటూ ఆర్ బై 100 బై 12 ప్లస్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కొచ్చేసరికి ఒక ఇన్‌స్టాల్‌మెంట్ పే చేసి ఉంటాడు కదా! దాన్ని మనం ప్రిన్సిపల్ నుంచే కదా తీసేయాలి. ఇందాక వడ్డీ వ్యాపారస్తుడికి బ్యాంకోడికి అదే కదా డిఫరెన్స్ చెప్పాను. సో, 400 తీసేస్తే 750 ఇంటూ ఆర్ బై 100 బై 12 ప్లస్ 350 ఇంటూ ఆర్ బై 12 ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత పే చేస్తున్నాం ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది మనం 50 రూపీసే పే చేస్తున్నాం. ఓకే. ఇక్కడి నుంచి ఇది అలా కట్టుకుంటే ఇదంతా క్యాలిక్యులేషనే. ఓకే. ఇది 26 2/3 అనేది వస్తుంది. నేను నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నేను డైరెక్ట్‌గా ఈ స్టెప్పే రాస్తాను. ఈ స్టెప్ రాయను నేను. ఓకే. ఎందుకు రాయనో చూసుకోండి. ఏదైనా r/12/100 కామన్ వచ్చేస్తుంది. 1150 స్టార్టింగ్ ఉంటది. అందులో 400 తీసేయాలి. నెక్స్ట్ ఎంత 750 మిగులుతుంది. 750 లోంచి ఒక 400 తీసేయాలి. 350 ఈ మూడిట్లు యాడ్ చేసేస్తాను. ఈ మూడిట్ల మీద డైరెక్ట్‌గా r/12% కట్టేస్తాను వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. ఒక్కసారి చూడండి. A loan has to be returned in 2 equal yearly installments of 44,100. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఇక్కడ ఏమన్నాడు? ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చాడు. ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు అని అడిగాడు. సో, మన రేషియో మెథడ్ ఏసుకోవచ్చు కదా ఇక్కడ. 5% వాల్యూ ఎంతొస్తది? అంటే 1/20. 1/20 ఈజ్ నథింగ్ బట్ 21/20 కదా! సో, 20:21. నెక్స్ట్ ఏంటి? 20:21 స్క్వేర్ టర్మ్స్. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఇన్‌స్టాల్‌మెంట్ కదా! 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అని అన్నాడు కదా! సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కొచ్చేసరికి స్క్వేర్ చేయాలి ఇక్కడ. ఇక్కడ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఈక్వల్ ఉండాలి కనుక దీన్ని కూడా 21 చేత మల్టిప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు యాడ్ చేయండి. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతది. 2 ఎవ్రీ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇది. ఓకే. సో, ఇది 20 స్క్వేర్ అంటే 400 అదేమో 420 అంటే ఎంతొస్తుంది? 820. ఇదేమో 441 ఒక ఇన్‌స్టాల్‌మెంట్. నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏమో 441. నెక్స్ట్ ఎంతొస్తుంది? 881 అనేది మొత్తం పే చేస్తున్న అమౌంట్. ఇది ప్రిన్సిపల్ అమౌంట్. ఈ రెండిట్లకి మధ్య డిఫరెన్స్ పార్ట్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితది. అంటే 61 పార్ట్స్ అనేది ఈడు చేస్తున్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్. ఓకే. ఇక్కడ మనకు ఆడిచ్చిన వాల్యూ ఏంటి? ఇదంటే ఏంటి మనం అజంప్షన్ చేసుకున్న వాల్యూస్ ద్వారా వచ్చిన వాల్యూస్ ఇయి. అక్కడాడు ఈ 441 దట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇదే కదా! ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్ వాల్యూ ఎంతిచ్చాడు? 44,100 ఇచ్చాడు. అంతే కదా! అంటే దీని తాలూకు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత? 100 కాదా? సో, 60 ఓహ్! ఇక్కడ 2 ఇక్కడ 62 పార్ట్స్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతవుతుంది? దీన్ని వచ్చిన పార్ట్స్‌కి మనం ఏం చేయాలి? మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ చేత మల్టిప్లై చేసేయాలి. సో, 6200 ఈస్ ద టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై అవర్ ఓకే. చూసుకోండి ఇక్కడ. ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ని ఈక్వల్ చేయడానికి దీన్ని 21 చేత మల్టిప్లై చేశాను. ఓకే. ఇప్పుడు సర్టెయిన్ లోన్ వాస్ రిటర్న్డ్ ఇన్ 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ 6670 ఈచ్ అంట. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 8% పర్ యానమ్. 8% అంటే హాఫ్ ఇయర్లీ ఎంత పర్సెంటేజ్ అవుతది? 4%. 4% వాల్యూ ఎంత? 1/25. దీన్ని వచ్చేసరికి ఏం రాస్తాం? 26/25 కదా! న్యూమరేటర్, డినామినేటర్ కలిపేసి ఇక్కడ ఏసుకుంటాం. అంతే. ఏమడిగాడు? క్వెషన్ ఏమడిగాడు? ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నావు అని అడిగాడు. సో, 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అంటే 25:26.
నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి వచ్చేసరికి స్క్వేర్ టర్మ్ అయితది. 25 స్క్వేర్, 26 స్క్వేర్. ఇక్కడ ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్ సేమ్ ఉండాలి కనుక దీన్ని ఈక్వల్ చేసుకోవాలి కనుక దీన్ని 26 చేత మల్టిప్లై చేశాను. సో, ఈ రేషియో చేంజ్ బేస్ రేషియో 25:26 కదా! దీన్ని చేంజ్ చేయకూడదు కదా! సో, అందువల్ల ఇక్కడ కూడా 26 చేత మల్టిప్లై చేశాను. ఇది ప్రిన్సిపల్. ఇదేమో ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్. ఇదేమో 625ను ఇదొక 650. సో, ఇప్పుడు ఎంతొస్తుంది? 1275 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. ఇదేమో 676, ఇంకొక 676. సో, ఎంతొస్తుంది? 15, 1352. ఓకే. సో, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్‌స్టాల్‌మెంట్ అదే ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఈ రెండిట్లికి డిఫరెన్సే కదా! ఇంట్రెస్ట్ పార్ట్స్. ఇక్కడ ఒక 25, ఇదొక 52. ఎంతొస్తుంది? 77 పార్ట్స్. అంటే 11 మల్టిపుల్ ఉండాలి. 11 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఏంటి? దిస్ ఈస్ ద ఆన్సర్. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఇక్కడ మనం ఏం చేసాము? ప్రిన్సిపల్ మనకొచ్చిన పార్ట్స్ ఇంత. అమౌంట్ ఇంత పార్ట్స్. ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత అన్నాడు? 676.0 అని అన్నాడు. సో, ఇదే కదా! మనకొచ్చిన ఇన్‌స్టాల్‌మెంట్ ఏమో 676. ఆడిచ్చిందేమో ఇది. సో, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత అయితది? 10 కదా! సో, 77 ఇంటూ 10 చేసేస్తేనే కదా మనకి డైరెక్ట్‌గా ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో వస్తది. దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ పే బై అవర్ సెల్స్. ఓకే. 770 అనేది మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సెవెంత్ క్వెషన్ చూడండి. దీనికి 6,000 తీసుకున్నాడంట. Person took a loan 6,000 for 3 years at 5% per annum compound interest. 2100 interest నేమో he paid 2100 in the first 2 years. ఫస్ట్ 2 ఇయర్స్‌లోని ఆడేమో ఎంత పే చేస్తున్నాడు? 2100 పే చేస్తున్నాడు. అయితే థర్డ్ ఇయర్ ఎండింగ్‌లో ఆడు ఎంత పే చేయాలని అడిగాడు. అంతే కదా! ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్‌లో ఎంత అమౌంట్ అవుతది? 6,000 అనేది 5% అనేది 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌కి ఎంత అమౌంట్ అయితుంది? ఇందులో 6,000లో 5% అంటే ఎంత? 300 కలిపియడమే కదా! అంటే 6,300. ఇందులోంచి ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌కే కదా అతడు 2100 పే చేశాడు. సో, ఇప్పుడు ఇది ఎంత అవుతది? 4200 కదా! ఇది సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌కి. సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి ఎంత అయితది ఇది? 5% కలిపిస్తే 210 కదా! 210 కలపాలి. 5% ఎలాగొచ్చిందో తెలుసు మీకు. ఎంతొస్తుంది? 4410 అనేది సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి అయితుంది. కానీ సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో ఆడు ఇంకొక 2100 పే చేసేస్తున్నాడు. అంతే కదా! సో, ఇప్పుడు ఎంత అవుతుంది? ఇదొక 3, ఇదొక 2300 అనేది సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి ఆర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్‌కి అయింది. థర్డ్ ఇయర్ స్టార్టింగ్‌కి ఇంత అమౌంట్ ఉంది. థర్డ్ ఇయర్ ఎండింగ్‌కి అని అన్నాడు కనుక దీని మీద అగైన్ ఇంకొక 5% కట్టాలి కదా! 5% ఎంత అవుతుంది? 115 కదా! కలపాలి. 230లో హాఫ్ అబ్బా! అంతే కదా! కాదు. 1 యెస్. ఇక్కడెక్కడో తప్పు చేశాననుకున్నా. ఇది. ఇక్కడ 1 వస్తది. టూ త్రీ 2310 మీద 5% అంటే ఇప్పుడు 200లో సగమేమో 100. 31లో హాఫ్ 15.5 కదా! అంటే 115.5 అనేది కలపాలి. సో, ఎంతవుతుంది? 2425.5. దిస్ ఈస్ ద వాల్యూ. మనం థర్డ్ ఇయర్ ఎండింగ్‌కి మనం ఎంత పే చేయాలి అనంటే ఇంత వాల్యూని పే చేయాలి. స్టార్టింగ్ ఏమో 6,000 తీసుకున్నాము. అందులో 5% కలిపితే ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌కి ఎంతయితుంది? అందులో ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌కి ఆడెంత పే చేస్తాడు? చేస్తే రిమైనింగ్ ఇది సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌కేమో 4200 అయితది. 4200 అనేది సెకండ్ ఇయర్ ఎండింగ్‌కి ఎంతయితుంది?
4410 అవుతుంది. సెకండ్ ఇయర్ లెండింగ్లోనే ఆడు 2100 ఇంకొక పే చేస్తున్నాడు. సో రిమైనింగ్ అమౌంట్ 2310 ఈజ్ థర్డ్ ఇయర్ స్టార్టింగ్ అమౌంట్. ఈ థర్డ్ ఇయర్ ఎండింగ్ అమౌంట్కి ఇది ఎంత అవుతుంది? థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఎంత అవుతుంది? ఇదే కదా మనం పే చేస్తే మనకి మొత్తం డెప్ట్స్ అంతే క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇది అసలు చాలా 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 ఇంపార్టెంట్ మోడల్, చాలా ట్రిక్కీ క్వశ్చన్ కూడా. సుభాష్ అనేవాడు ఒక రిఫ్రిజిరేటర్ని కొన్నాడంట. ఏంటి? 1500 డౌన్ పేమెంట్ చేశాడు. నెక్స్ట్ ఏమో 1020 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఏమో 1003 అండ్ 990 ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ కదా. ఇంట్రెస్ట్ పే చేసి మొత్తం అంతా క్లియర్ చేశాడు. అయితే రిఫ్రిజిరేటర్ మీద ఎంత వడ్డీ కడుతున్నాడు అని అడిగాడు. సో అసలు మనకి అది ఎంతో తెలియాలి ఫస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ తీసుకోండి. మనకి స్టార్టింగ్ వాల్యూ ఇచ్చాడా, ఎండింగ్ వాల్యూ ఇచ్చాడా? ఇది డౌన్ పేమెంట్, సో దాన్ని పక్కకు వదలండి. ఎండింగ్ ఇప్పుడు 6% ఎంత వస్తుంది? 10% కదా మనకి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 11/10 కదా. సో 10:11 థర్డ్ ఇయర్ నుంచి వెనక నుంచి ముందుకు రండి. ఇక్కడ 11 థర్డ్ ఇయర్ ఎండింగ్కి ఎంత పే చేస్తున్నాడు? 990 పే చేసి క్లియర్ చేస్తాడు. ఈ థర్డ్ ఇయర్ ఎండింగ్కి అయితే దీని తాలకు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎంత? 90 కదా. సో థర్డ్ ఇయర్ స్టార్టింగ్కి అది ఎంత అమౌంట్ ఉండాలి? ఇంటూ 90 చేసేస్తే 900 ఉండాలి. సో 900 థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో ఉంటే నా థర్డ్ ఇయర్ ఎండింగ్కి 990 అయింది. ఓకే కదా. థర్డ్ ఇయర్ స్టార్టింగ్ అమౌంట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ అమౌంట్ ఈక్వలా కాదా? ఈక్వలే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 900కి ఇంకొంత పే చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి? 1003 అనేది పే చేయాలి. పే చేస్తున్నాడు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? 1003 ప్లస్ 900 వెనక నుంచి ముందుకు వస్తున్నాడు. అదే కానీ స్టార్టింగ్ నుంచి వచ్చామనుకో ఈ 1003ని మనం సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ బ్యాక్ నుంచి వస్తున్నాడు కనుక ఈ 900కి 1003ని ఇదే కదా ఇంత పే చేస్తున్నాడు కదా సెకండ్ ఇయర్ ఎండింగ్లో. సో సెకండ్ ఇయర్ ఎండింగ్కి పే చేస్తున్నాడు కనుక మనం రివర్స్ వెళ్ళేటప్పుడు ఈ రెండిట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 1903 కదా. సో అంటే ఈ 11 పార్ట్స్ 1903. దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ కదా. దాన్నే దీనికి ఈక్వల్ చేసాం. సెకండ్ ఇయర్ స్టార్టింగ్కి ఎంత అవ్వాలి? ఇది ఎంత ఉండాలి అమౌంట్? దీని తాలూకు మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1 టైము పోతే 80 అంటే 7 టైమ్స్ 33 173. సో 173 మల్టిప్లై చేసేస్తే 1730 ఈజ్ ద స్టార్టింగ్ అమౌంట్ ఫర్ ఫస్ట్ సెకండ్ ఇయర్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో కొంత పే చేస్తున్నాడా లేదా? ఎంత పే చేస్తున్నాడు? 1020 పే చేశాడు. ఇప్పుడు దీనికి 1730 కదా కలపాలి. ఎంత వస్తుంది? అదొక 50 27 అవునా కదా? గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఎంత ఉండాలి? ఇది ఈ 11 పార్ట్స్ 2750. సో అంటే ఇంటూ 2 టైమ్స్ 5 టైమ్స్ 0 మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అనేది 250. సో దీన్ని ఇంటూ 250 చేత మల్టిప్లై చేస్తే 2500 అయ్యింది. సో ఈ అమౌంట్ మనం పే చేయాలి. కానీ 3 ఇన్స్టాల్మెంట్స్ కట్టి అడికి ఎంతో కొంత వడ్డీ ఇచ్చాం. అర్థమైందా లేదా?
వాడు ఎంత పే చేస్తున్నాడు ఒక్కొక్కసారి 1500 ఒక దగ్గర, నెక్స్ట్ 1003 ఒక దగ్గర సెకండ్ ఇయర్ ఎండింగ్లోని, థర్డ్ ఇయర్ ఎండింగ్లో 990 ఒకటి దగ్గర పే చేశాడు. మొత్తం అమౌంట్ ఎంత పే చేస్తున్నట్టు 3013 కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 2500 ఏమో మనం పే చేయాల్సింది, కానీ మనం ఎంత పే చేసాం? 3013 అమౌంట్ పే చేసాం. సో డిఫరెన్స్ చూసుకోండి, డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 513 పార్ట్స్. దట్ ఈస్ ద ఆన్సర్. ఒక్కసారి చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ 1500 క్యాష్ డౌన్ పేమెంట్ చేస్తే ఇంకా ఎంతో కొంత కట్టాలి. క్యాష్ డౌన్ పేమెంట్ కొంత పే చేశాడు, ఇంకా ఎంతో కట్టాలి. ఆ ఎంత కట్టాలనేది మనకి ఇవ్వలేదు. ఓకే, మనకి ఇక్కడ వచ్చింది చూసారా ఈ 2500, అదే మనకి ఇంకా కట్టాల్సిన వాల్యూ. అంటే టోటల్ క్యాష్ వాల్యూ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఎంత అవుతుంది అంటే 2500 ప్లస్ 1500 కలిపితే 4000 ఈజ్ ద రిఫ్రిజిరేటర్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం పాయింట్ వద్దాం. 2500 పే చేయాలి, కానీ అక్కడ ఈ వాల్యూ ఇవ్వకుండా ఏం చేశాడంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎంత పే చేశాడు, సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎంత పే చేశాడు, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎంత పే చేశాడో ఇచ్చాడు. సో ఇప్పుడు బ్యాక్ నుంచి థర్డ్ స్టెప్ నుంచి రండి. 10:11 వేసుకుందాం. థర్డ్ ఇయర్ ఎండింగ్లో 990. సో ఎంత మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 90. సో 90 చేసేస్తే 900. సో ఇది కదా 900. ఈ 900 990 కింద మారింది 5%, 10% చొప్పున. ఈ 990కి సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఆడు 1003 వాల్యూని పే చేశాడు కనుక రెండిట్లో యాడ్ చేస్తే 1903 అయింది. ఈ 1903 అనేది 11 పార్ట్స్కి ఈక్వల్ చేసుకోండి. సో 10 పార్ట్స్ ఎంత అవుతుంది? 1370. ఈ 1370కి ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఆడు పే చేసిన వాల్యూ కలపండి, కలిపితే ఇది వస్తుంది. ఈ అమౌంట్ని మళ్ళీ 11 పార్ట్స్కి ఈక్వల్ చేయండి. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది? ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇంటూ 10 పార్ట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 2500 అనేది మనం యాక్చువల్గా పే చేయాల్సిన వాల్యూ. ఈ వాల్యూ పే చేస్తే మనకి రిఫ్రిజిరేటర్ అయిపోవాలి, కానీ మనకి ఈ వాల్యూ లేక 3 ఇన్స్టాల్మెంట్స్ కింద పే చేసాం. సో మొత్తం ఎంత పే చేసాము అని అంటే 3013 వాల్యూ పే చేసాము. ఈ రెండింటికి డిఫరెన్సే మనం పే చేస్తున్న ఇంట్రెస్ట్. ఓకే, చూడండి 2500 అనేది క్యాష్ డౌన్ పేమెంట్ తరువాత పే చేయాల్సిన వాల్యూ, కానీ మనం ఎంత పే చేసాం? 3013 కదా పే చేసాం. సో అప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టు? 513 is the interest payable ourselves. Okay, next question. A man borrows a certain amount from the bank, promised to pay an amount equal to the 2 installments at the rate of 12% per annum compounded annually. Total interest paid by him 7020 అనేది పే చేస్తున్నాడు. అయితే ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడిగాడు. 12.5%ని ఫ్రాక్షన్లో మార్చండి. 12.5% వాల్యూ ఎంత? 1/8 కదా. దట్ ఈస్ నథింగ్ బట్ 9/8 కదా. సో 8:9. 2 ఇన్స్టాల్మెంట్స్ అని అన్నాడు కనుక 8 స్క్వేర్ 9 స్క్వేర్, అంతే కదా. సో ఇక్కడ అంటే మళ్ళీ ఇంటూ 9 చేయాలి కదా, ఎందుకంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ సేమ్ ఉండాలి కదా. సో ఇక్కడేమో 64, ఇదేమో 72, ఎంత వస్తుంది? 6 136. ఇక్కడేమో 81 + 81 అంటే 162 టోటల్ అమౌంట్ పే చేసింది. ఈ రెండింటికి డిఫరెన్సే ఇంట్రెస్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 24, 26, 26 పార్ట్స్. కానీ ఈ 26 పార్ట్స్ ఇది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7020. ఓకే కదా, 7020 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఇన్స్టాల్మెంట్ ఎంత అని అన్నాడా? ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇన్స్టాల్మెంట్ కనుక్కోమన్నాడు, ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ఆప్షన్స్ ఏమో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 136 పార్ట్స్ ఎంత. ఇక్కడ చూడండి 26 పార్ట్స్ 702 కదా. ఒకసారి చెక్ చేయండి. 2s are 52. 52 అంటే 18, 18 అంటే 182.
182 ఎంత టైమ్స్ పోతుంది? 7 టైమ్సా కదా? సో 270 ఇస్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ప్రిన్సిపల్ ఎంత పార్ట్స్? 136 ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 270 ఎంత వస్తుంది? యూనిట్ డిజిట్ చెక్ చేయండి. లాస్ట్లో 0 ఉండాలి. 6 7 ఇంటూ మల్టిప్లయింగ్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 2. అంటే 20 ఉన్న యూనిట్ డిజిట్ లాస్ట్లో 20 ఉన్న ఆప్షన్ ఏంటి? దిస్ ఇస్ ద ఆన్సర్. ఆడు ఇన్స్టాల్మెంట్ కూడా కట్టమన్నాడు కనుక ఇన్స్టాల్మెంట్ పార్ట్స్ ఎంత? 81 పార్ట్సే కదా. 81 పార్ట్స్ ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 270 చేస్తే ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. సారీ, దీనికి ట్రాన్స్లేట్ చేయలేకపోయాను. సరే చూడండి. అంకిత్ బారోడ్ 15,000 ఫ్రమ్ అ బ్యాంక్. అంటే అంకిత్ అనేవాడు 15,000 తెచ్చాడంట. 6 ఇయర్స్ తర్వాత 6,500 రిటర్న్ చేసేసాడు. అండ్ 10 ఇయర్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఏమో 13,460 పే చేశాడు. అంటే మొత్తం క్లియర్ చేసేయడానికి 13,460 క్లియర్ పే చేశాడంట. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఈ క్వశ్చన్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ 15,000 తీసుకోండి. దీనికి 6% వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను రేట్ ఆఫ్ పర్సంటేజ్ 6 అని అనుకుంటా. సో ఇప్పుడు 15,000 మీద 6% వాల్యూ ఎంత వస్తుంది? 150 ఆరే కదా. పర్సంటేజ్ సింబల్ తీస్తే బై 100 అవుతుంది. ఈ బై 100కి ఈ 2 జీరోలకి పోతుంది. సో 150 ఆరే కదా. 150 ఆర్. ఇది ఎన్ని టైమ్స్కి? 6 ఇయర్స్కి కదా. సో 150 ఇంటూ 6 ఎంత? 900 ఆర్ అనేది ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 6 ఇయర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎంత పే చేశాడు? 6,500. అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 8,500 కదా బ్యాలెన్స్ ఇంకా పే చేయాల్సింది. ఇక్కడి నుంచి ఇక్కడికి స్టార్టింగ్ నుంచి అయితే 10 ఇయర్స్, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇయర్సే కదా బ్యాలెన్స్ ఉంటుంది. 6%. 8,500 మీద 6% వాల్యూ ఎంత? 85 ఆరే కదా. ఇంటూ 4 టైమ్స్ ఎంత వస్తుంది? 350 కదా. అవునా కదా? ఇదొక 320, ఇదొక 20. ఓ సారీ, 340 ఆర్ అయితే వస్తుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? ఇక్కడ 10 ఇయర్స్ తర్వాత ఇడు మొత్తం డ్యూ అంతా క్లియర్ అయిపోయింది. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుండేడు? 900 ఆరు ప్లస్ 340 ఆరు. అంటే ఎంత అవుతుంది? 1240 ఆర్ అనేది పే చేస్తున్న ఇంట్రెస్ట్ కదా. మనదేమో ఒరిజినల్ వాల్యూ 15,000, కానీ ఆడు ఎంత పే చేస్తున్నాడు చూడండి. 6,500. నెక్స్ట్ ఏమో 13,460 కదా. వీడు ఎంత పే చేశాడు అంటే ఎంత పే చేస్తున్నాడు చూడండి. 19,960 పే చేస్తున్నట్టు. అంటే ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? వాడు యాక్చువల్గా పే చేయాల్సింది 15,000 కదా. తీసేయండి. 6, 9, 4,960. అంటే మనం తీసుకున్న ఇంట్రెస్ట్, మనం వచ్చిన ఇంట్రెస్ట్ ఆడిచ్చిన ఇంట్రెస్ట్ని ఈక్వల్ చేసుకోవాలి. అంతే కదా. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ జీరోకి పోతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఇంటూ 4 టైమ్సేగా చేయాలి. సో 124 4 జార్ పోతుందా లేదా? 120 ఇంటూ 4 జార్ 480. 4 ఇంటూ 4 16. 480 ప్లస్ 16 496. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4%. ఓకే, నేను చేయడమే పెద్దది చేశాను. నేను కానీ చేస్తే డైరెక్ట్ ముందు ఈ రెండు 6,500 నెక్స్ట్ 13,460 కలిపేస్తాను. కలిపేసి దాంట్లో నుంచి 15,000 తీసేస్తాను. దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ పేయబుల్ బై బి. సో 15,000 మీద 6% వాల్యూ ఎంత? 150 ఆర్ వస్తుంది. 150 ఆర్ ఇంటూ 6 ఇయర్స్కి. సో 900 ఆర్ అయింది. ఇప్పుడు 15,000 మీద మనం 6,500 పే చేసేస్తున్నాం ఇక్కడ. సో 6,500 తీసిస్తే రిమైనింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉంటుంది? 8,500. 8,500 మీద మనం ఇంటూ 4 టైమ్స్ చేయాలి. అంటే 6%, 8,500 మీద 6% వాల్యూ 85 ఆరు. అది ఇంకా 4 ఇయర్స్ కదా. ఈ స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడికేమో మనకి 10 ఇయర్స్కి, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కదా.
మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇయర్స్‌కే కదా! ఇది స్టార్టింగ్ అయితే 10 ఇయర్స్‌కి. ఇక్కడ స్టార్టింగ్ నుంచయితే. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇయర్స్‌కే కనుక ఇక్కడ చూసుకున్నా. ఇంటూ 4 చేశాను అందుకే 340 ఆర్. ఇక్కడ ఒక 900 ఆర్, ఇదొక 340 ఆర్. కలిపితే 1240 ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4960 వచ్చింది. సో, ఇక్కడ ఆర్ వాల్యూ అంత ఫైండ్ ఔట్ చేశాను. దట్స్ ఇట్. క్వెషన్స్ ఎలా ఉన్నాయండి? ఒకసారి నాకు కామెంట్స్ రూపంలో గానీ, లేదంటే నా పర్సనల్‌కి గానీ ఎవరైనా మెసేజ్ చేయండి. ఈ ఇంటర్ఫేస్‌తో మీకేవైనా ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేది నాకు తెలియాలి. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్‌లో ఇన్‌స్టాల్‌మెంట్స్ మీద ఇంతకు మించి మోడల్స్ రావు. ఈ 10 మోడల్స్ నేను చెప్పినవి కరెక్ట్‌గా చేసుకుంటే మీరెలాంటి మోడల్ అయినా చేస్తారు. ఇవి నీకు మోడల్స్ మీకు పరిచయం చేశాను. కానీ మీరు ప్రాక్టీస్ మాత్రం చేయాలి మీరు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో గానీ హెల్ప్‌ఫుల్ అయింది అనంటే, మీ ప్రిపరేషన్‌లో హెల్ప్‌ఫుల్ అయింది అనంటే, ఖచ్చితంగా ఇది మీ ఫ్రెండ్స్‌కి కూడా ఉపయోగపడాలనే ఒక గుడ్ విల్లింగ్‌తో మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.